మీరు ఆల్మోస్ట్ అందరూ సూపర్ స్టార్స్ని తీసుకున్నారు. యు ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, మీ డాడీ లెగసీ అండ్ ఆయనకున్న రెప్యుటేషన్, వీటి వల్ల ప్రాబబ్లీ వాళ్ళు ఒప్పుకోవడానికి దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ఓన్లీ రీజన్ వాళ్ళందరూ ఒప్పుకునింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫాదర్, అది నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. రైట్. నాన్నగారి పైన ఉన్న మర్యాదతో వాళ్ళందరూ ఒప్పుకునింది దానికే, ఇంకా దేనికి కాదు. యా. సో ఇంతమందిని తీసుకున్నారు. నౌ ఇట్ ఈస్ ద ఫ్రేమ్స్ ఆర్ లుకింగ్ ఫుల్ అండ్ దెర్ ఈస్ సంథింగ్ ఫర్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ లాంగ్వేజ్. కానీ వాళ్ళు జస్టిఫై చేయగలిగే రోల్స్ పడ్డాయి వాళ్ళందరికీ. సినిమా మీరు ఏప్రిల్ 25వ తేదీ చూసినప్పుడు మీరు అంటారు, విష్ణు నువ్వు రాసుకున్న దాంట్లో కరెక్ట్గా అందరికీ కుదిరి ఎవ్రీబడి, వీళ్ళందరిని ఎందుకు ఇంత పెద్దవాళ్ళని తీసుకొచ్చానో ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కోసం తీసుకొచ్చాను, దానికోసమే తీసుకొచ్చాను. సో వెన్ యూ లుక్ ఎట్ ఇట్ యూ విల్ రియలైజ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్, ద మోస్ట్ హ్యాపీ రివ్యూ ఐ గాట్ ఫ్రమ్ ద డబ్బింగ్ స్టూడియో వాజ్ ఫ్రమ్ ప్రభాస్. నేను ఎంజాయ్ చేశాను ప్రతి డైలాగ్ చెప్పేటప్పుడు. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ప్రభాస్ డైలాగ్స్ విల్ బీ ద బిగ్గెస్ట్ హైలైట్. లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంటుంది. నాకు అతనికి ఉంది, నాన్నగారికి తనకు కూడా ఉంది. దే గాట్ గుడ్ బాండింగ్. బుజ్జి దే ఆర్ ఫార్ ఫార్ క్లోజర్. వాళ్ళు చాలా, అందుకే ప్రభాస్ నాన్నగారి కోసమే చేసింది ఆయన. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. పార్టీస్లో వాళ్ళిద్దరి ఫన్ బ్యాంటర్ గురించి జనాలంతా కథలు చెప్పుకుంటుంటారు. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ప్రభాస్. ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్. రుణపడి ఉన్నాను ఈ క్యారెక్టర్ అతను చేసిన దానికి. నేను రుణపడి ఉన్నాను. ఐ థింక్ ప్రభాస్ ఈజ్ అన్ యాక్టర్, అంటే ప్రాబబ్లీ తెలుగులో ఫిల్టర్స్ లేని ప్యూర్ హార్టెడ్ పర్సన్. సో క్యాలిక్యులేషన్స్ లేవు, ఇది చేస్తా అదేంటి జనాలు ఏమనుకుంటారు లేదు. ఇఫ్ హీ వాంట్స్ టు డూ ఇట్ హీల్ డూ ఇట్, హీ డోంట్ కేర్. అదే టోటలీ. ప్రభాస్ రోల్ ఇట్స్ ఎ ఫిక్షనల్ రోల్. ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ రోల్. ఓకే. శివుడు రోల్ అక్షయ్ కుమార్ గారు చేస్తారు. ఎస్.